హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ మురళిని. మీరు చూస్తున్నారు ప్రాపర్టీ షో ఏపీ. ఈరోజు మీ ముందుకైతే మంచి వుడ్ వర్క్ చేస్తున్న ఒక కొత్త డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్. కేవలం మీ దగ్గర ఒక 3 నుంచి 4 లక్షలు ఉంటే చాలండి ఈ ఫ్లాట్ మీ సొంతం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఫ్లాట్కి మీకు ఎలిజిబిలిటీ ఉంటే 100% వరకు బ్యాంక్ లోన్ వచ్చే పాసిబిలిటీ ఉందండి. సిఆర్డిఏ నార్మ్స్ ప్రకారం కన్స్ట్రక్ట్ చేసిన 5 ఫ్లోర్స్ అపార్ట్మెంట్ అండి ఇది. అండ్ ఫ్లాట్ ఫేసింగ్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది. అండ్ ఎదురెదురు గుమ్మాలు ఉండవండి, ఇండిపెండెంట్గా ఉంటుంది. జస్ట్ ఒక గేట్ అనేది పెట్టుకుంటే ఫ్లాట్ ఇండిపెండెంట్గా ఉంటుంది. ఆ గేట్ లోపలికి మీకు మాత్రమే వెళ్ళే అవకాశం అయితే హక్కు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ వీడియో చివరి వరకు చూడండి, పూర్తి వివరాలు వీడియోలోనే తెలియజేస్తామండి. అండ్ వుడ్ వర్క్ సీలింగ్ లైట్స్ మొత్తం కూడా కంప్లీట్ చేసిస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తుంది అయితే సేల్ అయిపోయిన ఫ్లాట్ అండి. సేమ్ ఈ విధంగానే వుడ్ వర్క్ కావాలన్నా చేసిస్తారు, లేదా కలర్స్ మార్చి చేసి ఇవ్వమన్నా చేసిస్తారండి. అండ్ కార్ పార్కింగ్ ఉంది, లిఫ్ట్ ఉంది. మీకు ఎలిజిబిలిటీ ఉంటే 100% బ్యాంక్ లోన్ వస్తుందండి. నేను చూస్తున్నా ఫ్రెండ్స్, ఒక స్పేషియస్ కిచెన్ అయితే చూస్తున్నా ఫ్రెండ్స్. పైన అంతా కూడా వుడ్ వర్క్తో మాడ్యులర్ కిచెన్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఆల్మోస్ట్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందండి, రెడీ టు ఆక్యుపై స్టేజ్లో ఉన్నాయి. అండ్ టోటల్ కార్ పార్కింగ్తో 1362 SFT వస్తుందండి ఈ ఫ్లాట్ అయితే. అండ్ పార్కింగ్ కూడా చాలా స్పేషియస్గా వస్తుంది. 120 SFT కార్ పార్కింగ్ ఉంటుందండి, చాలా స్పేషియస్గా ఉంటుంది. అండ్ బిల్డింగ్ చుట్టూతా కూడా సెట్ బ్యాక్స్ అయితే 16 నుంచి 20 అడుగుల వరకు సెట్ బ్యాక్ అయితే ఉంటుంది. వెంటిలేషన్ పర్ఫెక్ట్గా ఉంటుందండి. అండ్ చూస్తున్నారు, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో ఈ విధంగా వుడ్ వర్క్ కంప్లీట్ చేశారు ఈ ఫ్లాట్లో అయితే. ఇది గృహప్రవేశం అయిపోయిన ఫ్లాట్ అండి. జస్ట్ వుడ్ వర్క్ అయిపోయిందని ఈ ఫ్లాట్ అయితే చూపిస్తున్నాను. దీంట్లో వుడ్ వర్క్ బిల్డరే చేయించారు. అండ్ ప్లింత్ ఏరియా వచ్చేసి 10 SFT ప్లింత్ ఏరియా వస్తుందండి. అంటే సుమారుగా 1000 SFTకి ఒక 10 చదరపు అడుగులు అయితే ఎక్కువ ఉంటుంది. అండ్ ఒక స్పేషియస్ డబుల్ బెడ్రూమ్ అండి, మిస్ చేసుకోకండి. అండ్ 2 బెడ్రూమ్స్కి 2 అటాచ్డ్ బాత్రూమ్స్ ఇచ్చారండి. అండ్ చూస్తున్నారు, లోపలంతా కూడా మంచిగా ఈ విధంగా బాత్రూమ్ టైల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. విజయవాడలోనే రిప్యూటెడ్ బిల్డర్స్లో ఈ బిల్డర్ కూడా ఒకరండి. మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే మెయింటైన్ చేస్తారు, ఎక్కడ క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వరండి. అండ్ మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్, ఫ్లాట్ అయితే చాలా బాగుంటుంది. అవైలబుల్గా అయితే మనకి 1st, 2nd, 3rd అండ్ 5th ఫ్లోర్స్లో అయితే ఉన్నాయండి ప్రస్తుతానికి. అన్నీ కూడా ఈస్ట్ ఫేసింగ్గా వస్తాయండి. ఏ ఫ్లాట్ కూడా ఎదురెదురు గుమ్మాలు ఇవ్వలేదు. అన్ని ఫ్లాట్స్ కూడా ఇండిపెండెంట్గానే ఇచ్చారు. అండ్ 35.81 స్క్వేర్ యార్డ్స్ అన్డివైడెడ్ షేర్ ఇస్తున్నారండి. అంటే సుమారుగా 36 గజాలు అన్డివైడెడ్ షేర్ అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. రేట్ వచ్చేసి 50 లక్షలు చెప్తున్నారండి. అండ్ ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంది, ఫిక్స్డ్ ప్రైస్ ఏమి కాదు. మీరు ఫ్లాట్ చూసిన తర్వాత నచ్చితే మాట్లాడొచ్చండి, ప్రైస్ నెగోషియేషన్ ఉంటుంది. అండ్ లొకేషన్ వచ్చేసి విజయవాడ మురళీనగర్లో ఉంటుందండి. విజయవాడ మురళీనగర్లో ఉంటుంది. కరెన్సీ నగర్ ఆయుష్ హాస్పిటల్ వెనకాల వస్తుందండి. ఆయుష్ హాస్పిటల్స్కి కేవలం కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ ఫ్రంట్ రోడ్ కూడా 33 అడుగుల రోడ్ ఉంటుందండి. అండ్ బిల్డింగ్ చుట్టూతో కూడా 16 to 18 ఫీట్ సెట్ బ్యాక్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ మహానాడు రోడ్లోంచి రావచ్చు, బల్లెమారి వీధిలోంచి రావచ్చు అండి. సిద్ధార్థ మెడికల్ కాలేజ్ అండ్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి కేవలం కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ మురళి సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే.